రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు అధికారం పంచుకున్న పార్టీలు ఉన్నాయి, మీ మాతృ పార్టీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళెవరు ఈ ఇష్యూ మీద ఎందుకు టేకప్ చేయట్లేదు? మాకు కష్టం అని చెప్తే ప్రభుత్వం విన్నది, రైతులకు అన్యాయం జరిగిందని భూమి పూజ ఆపింది, కంపెనీ వాడికి చెప్పింది, వాళ్ళ సంగతి ఏదో చూడమని. మిగిలిన 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. సో వాళ్ళెవరు కూడా మాకు సపోర్ట్ రావడం లేదు. జంతర్ మంతర్ తర్వాత చేసిన తర్వాత ఎవరైనా పిలిపించారా, లేకపోతే మీరే ఎవరైనా కేంద్ర మంత్రులను కలవడం కానీ, లేదంటే సంబంధించిన శాఖ మంత్రిని కలిసారా? సామాన్యుడు కూడా అర్థమైంది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం అధికారులు, కంపెనీ, ప్రభుత్వం ఏంటి ఎంఎస్ఎంఈ పెడితే అభివృద్ధి చెందుతుంది కానీ ప్రభుత్వం దృష్టి. కంపెనీ వాడేటి, ఈ రైతులతో నేను మాట్లాడేది ఏంటి, వీళ్ళు నన్ను ఏం చేస్తారని కంపెనీ వాడు. మీ డిమాండ్స్ ఏంటి? ఏ డిమాండ్స్ కోసం మీరు కోర్టులు మెట్లెక్కారు? ఈ కోర్టుకి సంబంధించి మీరు మీ ఎస్కాట్ నుంచి రోజు అమరావతికి సంబంధించి ఎన్నిసార్లు తిరిగారు? డిమాండ్స్ అంటే ఒకటే, ఏదైతే కంపెనీకి మేము అల్యూమినియం కంపెనీ వస్తుంది నాకు ఆలోచనతో భూములు అయితే ఇచ్చాం, కంపెనీ రాలేదు కాబట్టి వాళ్ళ భూమి వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి ఉన్న చట్ట ప్రకారం అన్నది ఒక డిమాండ్. మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉంది. ఇవాళ మీరు ఏ ఇష్యూ అయినా సరే ముందు మీరే ఉంటున్నారు, ఏ అంశాన్నైనా టేకప్ చేస్తున్నారు. ఏంటి? ఏదైనా నా మనస్తత్వం అటువంటిది. తప్పు అనిపిస్తే దాన్ని ప్రశ్నించాల్సిందే, సమస్య ఉంటే వెళ్ళి అక్కడ మనం నిలబడాల్సిందే. ఎంతవరకు మ్యాక్సిమం వీలైతే అంతవరకు. అంటే ప్రతిదానికి మీరు వెళ్ళిపోయి చేసేస్తున్నారంటే. ఒక పక్క నుంచి ఈ రైతుల భూముల మీద మీరు పోరాడుతూ ఉన్నారు, దేవాలయ భూముల పరిరక్షణకు కూడా మీరే. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? అదే కదా అర్థం కాలేదు సార్. రాజకీయాల వరకు పార్టీలు ఇవన్నీ వ్యవహారం, ఎలక్షన్స్ వరకు ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా మనం ఖచ్చితంగా స్పందించాలి. మీరు పార్టీలో గతంలో యాక్టివ్గా ఉన్నారు, వైసీపీలో, ఇప్పుడు కొంచెం కాలం. అప్పుడున్న పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? పార్టీలు పక్కన పెడితే ఈరోజు ఎప్పుడు నష్టపోయేది ఎవరు అంటే కార్యకర్తే. పార్టీ నిలబెట్టడం కానీ, పార్టీ కార్యక్రమాలు చేయడం కానీ, ఎలక్షన్లో తగులాడడం కానీ, ఎలక్షన్ కోసం పార్టీ కోసం జైలుకి వెళ్ళడం కానీ. గతంలో చూసినా ఇప్పుడు చూసిన ఒక ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే నిధులు తక్కువ, సంక్షేమ కార్యక్రమాలకి కోట్ల రూపాయల్లో గ్రామాలకి రిలీజ్ అవుతా ఉన్నాయి. ఈ రోజు ఏదైనా ఊరు వెళ్ళాలంటే భయం. నాయకులుగా గ్రామం వెళ్తే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా, సార్ మాకు ట్రైన్ అండి అంటే అన్నీ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ చేయటం, వాటి నుంచి ఏదైనా ఇద్దామని ఒక ఆలోచన. కానీ ఈ పర్సన్ అంటే ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది? వాళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం, వారు చెప్తున్న మాటలకి, ఇచ్చిన హామీలకి. సూపర్ 6 అని పెట్టారు, ఆ కార్యక్రమం నడుస్తున్నాయి. అలాగే ప్రతిరోజు అభివృద్ధి కార్యక్రమం, ఇన్ని లక్షలు అభివృద్ధికి వచ్చింది, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవి ఇంప్లిమెంట్ అయితే చాలా సంతోషం. నమస్కారం సార్, రఘురాజ్ గారు. నమస్తే అండి. రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు అధికారం పంచుకున్న పార్టీలు ఉన్నాయి, మీ మాతృ పార్టీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళెవరు ఈ ఇష్యూ మీద ఎందుకు టేకప్ చేయట్లేదు? పోనీ వాళ్ళు మీకు వచ్చి సానుభూతి తెలపడం కావచ్చు, మీ రైతుల దగ్గరికి ఏంటి? ఈరోజు ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే వడ్డే శోభనాథేశ్వరరావు గారు వచ్చారు, మాజీ మంత్రి, రైతు సంఘం నుంచి పోరాటం చేస్తున్నారు. మహాదేవ్ గారు వచ్చారు, ఈ వయసులోనే ఆయన వచ్చారు, వీల్ చైర్లు వచ్చారు. ముందుసారి వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టి చాలా ధైర్యం చెప్పారు మాకు. రెండోసారి వచ్చినప్పుడు పోలీసులు ఆయన్ని కూడా రోడ్డు మీద 2 గంటల ఎండలో వీల్ చైర్లో కూర్చోబెట్టారు, కానీ ఆయన్ని కూడా ఊర్లోకి రానివ్వలేదు. ఇప్పుడు మా ఇంటికి భోజనానికి తీసుకొస్తుంటే కారు పెట్టి అడ్డంగా పెట్టి కారు, మా ఇంటికి భోజనానికి కూడా అంత పెద్ద మనిషిని తీసుకెళ్లకుండా ఆపారు. ఈరోజు పోలీసుల వ్యవహారం అలా ఉంది, వ్యవహార శైలి. అలాగే వారితో పాటు మహాదేవ్ గారు అనే ఒక ఆఫీసర్ ఒక ఆయన వచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకసారి రావడం జరిగింది, జనసేనలో ఒకరిద్దరు రావడం జరిగింది, వైసీపీలో ఒకరిద్దరు మాకు సాయం రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే పార్టీ స్టాండ్ అవడం లేదు. ఎందుకంటే వాళ్ళకేంటంటే 2023లో వైసీపీ జీవో ఇచ్చింది కదా అని ఒక పక్క వాళ్ళకు ఉంది. జీవో ఇచ్చినప్పటికీ కూడా మాకు కష్టం అని చెప్తే ప్రభుత్వం విన్నది, రైతులకు అన్యాయం జరిగిందని భూమి పూజ ఆపింది, కంపెనీ వాడికి చెప్పింది, వాళ్ళ సంగతి ఏదో చూడమని. మరి అందుకని ఈరోజు మిగిలిన 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. సో వాళ్ళెవరు కూడా మాకు సపోర్ట్ రావడం లేదు. అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియాలి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి జంతర్ మంత్రికి వెళ్దామని ఒక ఆలోచన అయితే వచ్చింది. సో వెళ్దామంటే వెళ్దాం అన్నారు. సో అలాగే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మేము ఎంతమంది తీసుకెళ్లారు? సుమారు 68 మందిని ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి నీతిగా నిజాయితీగా తీసుకెళ్ళి చేసాం. అక్కడ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే అవునండి, ప్రెస్ వాళ్ళు అయితే అవునండి,
ఏంటి ఎంతమందిని అక్కడి నుంచి ఎందుకు తెచ్చారు, జంతర్ మంతర్ మీకు తెలీదా అన్నారు. ఏంటంటే అంటే అక్కడి నుంచి 10 మంది వస్తే మిగిలిన వాళ్ళందరూ లోకల్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ, మీరు అక్కడి నుంచి ఒక్కొక్క మనిషికి ఇన్నేసి వేలు ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొచ్చారంటే, సార్ మేము నీతిగా నిజాయితీగా మేము పోరాటం చేస్తున్నాం, మేము నీతిగానే ఉంటాం, మాతో 10 మంది ఉంటే 10 మంది, లేకపోతే నేను వచ్చి కూర్చుంటాను, కానీ మేము అలాగా అబద్ధం ఆడో మాయ చేసి మోసం చేసి వెళ్తున్న పరిస్థితి మాకు లేదని చెప్పి. ఎక్కువ సంఖ్యలో తీసుకెళ్ళలేపారా? ఎక్కువ సంఖ్య అని కాదు, అక్కడ రోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఢిల్లీ అంటేనే ఎక్కడ ఉందో తెలియదు పాపం, చాలామంది ట్రైన్ ఎక్కడమే ఫస్ట్ టైము, చాలామంది ఫస్ట్ టైం. అటువంటి వాళ్ళని అంతవరకు తీసుకెళ్ళగలిగాం. 68 మంది ఆ రోజు. అంటే వీళ్ళ రోజు పోలీసులు మీరు ఎప్పుడు వెళ్తారు అని మా చుట్టూ వలయం కదా, ఎక్కడికి వెళ్ళకుండానా. చాలా రోజులు అయితే మా ఇంటికి రాకుండా మనుషులు పెట్టారు. ఈవెన్ నేను ఆ రోజు అటతీగన గ్రామం, మన ఆయన వడ్డే శోభనాథేశ్వరరావు గారు వస్తున్నారు, నేను వెళ్తే నా బండిని పోలీసులు జీప్ అడ్డంగా పెట్టి ఆపారు. నేను ఆ రోజు రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. ఎస్పీ గారికి ఫోన్ చేశాను, అన్నీ ఎస్పీ గారు లేదు నేను బండి తీసి. జంతర్ మంతర్ తర్వాత చేసిన తర్వాత ఎవరైనా పిలిపించారా, లేకపోతే మీరే ఎవరైనా కేంద్ర మంత్రులను కలవడం కానీ, లేదంటే సంబంధించిన శాఖ మంత్రిని కలిసారా? సార్ ఈరోజు వాస్తవం మాట్లాడుకోవాలంటే ఎంతమంది పోలీసులు పికెటింగ్ పెట్టి మమ్మల్ని రోడ్డు ఎక్కనవడం లేదు అంటే సామాన్యుడు కూడా అర్థమైంది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం అధికారులు కంపెనీ ప్రభుత్వం ఏంటి ఎంఎస్ఎంఈ పెడితే అభివృద్ధి చెందుతుంది కానీ ప్రభుత్వం దృష్టి. కంపెనీ వాడేటి ఈ రైతులతో నేను మాట్లాడేది ఏంటి, వీళ్ళు నన్ను ఏం చేస్తారని కంపెనీ వాడు. అధికారుల పరిస్థితి మనకు తెలుసు, ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలా. సో మేము ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్దామని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి తెలిసి ఏమనడం లేదో తెలియక ఏమనడం లేదో తెలియదు. కానీ వాస్తవానికి మీరు అడిగారు కాబట్టి ఒక 20 days బ్యాక్ నాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అంతే మేడం హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారు ఒకసారి కూర్చొని మాట్లాడదంటే విజయవాడలోనే కంపెనీ వాడిని కూడా పిలిచి మాట్లాడడం అయితే జరిగింది. మాకు ఇది అన్యాయం జరిగిందమ్మా, మాకు న్యాయం చేయండి, మేము కూడా అభివృద్ధికి ఆటంకం కాదు అంటే, లేదు మీరు ఏ రోజు కూడా భూములు వెనక్కి ఇచ్చిమని ఒకటి అడుగుతున్నారు, రెండోది ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు, రైతులకు మంచి జరగాలని మీరు చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ప్రభుత్వం మాట్లాడమంటేనే మాట్లాడుతున్నాను. కాబట్టి ఏదో ఒకలాగా సాల్వ్ అవుతుందని ఆలోచన చేస్తున్నాను. విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పారు. అయినా కానీ కోర్టులో విషయాలు నడుస్తూ ఉన్నాయి, అక్కడ ధర్నా కార్యక్రమాలన్నీ అక్కడ నడుస్తూ ఉన్నాయి. 178 రోజుల నుంచి మా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు పని మానుకొని ఎక్కడ ఉంటారు చెప్పండి. ఈరోజు చాలామంది ప్రతి ఒక్కటి ఆ రోజు రైతులు, ఈరోజు అందరూ కూడా రైతు కూలీలు అయిపోయారు. దురదృష్టం ఏంటంటే మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే వెనుకబడిపోయిన తరగతులు ఉన్నారో, ఎస్సీస్ ఉన్నారో, ఎస్టీస్ ఉన్నారో, సెంటు భూమి కూడా లేక ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని భూమి ఇస్తే ఈరోజు అభివృద్ధి పేరుతోటి ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీస్ భూములు ఏదైతే ఎస్ఐండ్ భూములు ఉన్నాయో ఆ భూముల్ని వెనక్కి తీసుకోవడం చాలా దురదృష్టకరమని అయితే నేనైతే భావిస్తున్నాను. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు చాలా చోట్ల ఖాళీగా బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి, కంపెనీలు అక్కడ పెడితే అక్కడికే వస్తారు. అవును, కంపెనీ పెట్టుకుంటే అటు ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్టే కదా అటు అమ్ముకోవాలా. దాన్ని మానేసి ఈరోజు పచ్చటి పంటలు నాకు అనిపిస్తుంది ఎందుకు ఆ రోజు మేము ఒప్పుకున్నాం, ఎందుకు ఒప్పుకున్నామా, తప్పు చేసామా అని ఒక ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి, ఏ డిమాండ్స్ కోసం మీరు కోర్టులు మెట్లెక్కారు? ఈ కోర్టుకి సంబంధించి మీరు మీ ఎస్కాట్ నుంచి రోజు అమరావతికి సంబంధించి ఎన్నిసార్లు తిరిగారు, ఎంత కష్టపడుతున్నారు, ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి రైతుల తరపు నుంచి? డిమాండ్స్ అంటే ఒకటే, ఏదైతే కంపెనీకి మేము అల్యూమినియం కంపెనీ వస్తుంది నాకు ఆలోచనతో భూములు అయితే ఇచ్చాం, కంపెనీ రాలేదు కాబట్టి అందరూ పేద ప్రజలు ఆ భూమి తప్పించి వేరే భూమి సెంటు భూమి లేదు ఎవరికి కూడా. సో వాళ్ళ భూమి వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి ఉన్న చట్ట ప్రకారం అన్నది ఒక డిమాండ్. ప్రభుత్వాలు చట్టాలు యాక్ట్లు అలా ఏదో మాట్లాడతారు కానీ మాకు తెలిసిన న్యాయం ఏంటంటే ఏదైనా కంపెనీకి భూమి ఇస్తే అడిగిన కంపెనీ 5 సంవత్సరాల్లో పెట్టకపోతే వెనక్కి తీసుకొని భూమి తీసుకుంటుందని. ఏం లేదు, ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు అక్కడ బందవలస ఉన్న గ్రామం సుమారు 60 మందికి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత మీరు అక్కడ ఏమీ కూడా ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ఇల్లు పట్టాలు ఇచ్చారు, కట్టుకోలేదు కాబట్టి ఆ భూమి వెనక్కి తీసుకొని జిందాల్ కంపెనీకి ఇచ్చాను. కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పేదవారికి ఎస్టీస్కి ఏదైతే తాడిపూడిలో నిర్వాసితులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ డబుల్ డిస్ప్లేస్డ్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన 3 సెంట్ల భూమిని 3 సంవత్సరాలు మీరు ఇల్లు కట్టలేదు కాబట్టి మీ భూమి వెనక్కి తీసుకొని జిందాల్ కంపెనీకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం చెప్పినప్పుడు 18 సంవత్సరాలు కంపెనీ కట్టిన భూమి వెనక్కి తీసుకోవాలి కదా సార్, వెనక్కి తీసుకొని మాకు ఇమ్మన్నది ఫస్ట్ డిమాండ్. లేదా 2013 చట్టం 2013 వచ్చిన తర్వాత వాళ్ళు 2016లో వాళ్ళు ఎంఓయూ విత్డ్రా చేసుకున్నారు. 2016లో ఎంఓయూ విత్డ్రా చేసుకున్న తర్వాత 2023కి 7 సంవత్సరాలు జరిగింది. ఆ గ్యాప్ పీరియడ్ అనేది తీసుకొని ఈ రైతులందరికీ 2013 చట్ట ప్రకారం అయినా కానీ
వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్. లేదు ఏదైతే R&R ప్యాకేజ్లో మాకు షేర్లు ఇస్తా అన్నారో, ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నారో, ఇల్లు పోయినోడికి ఇల్లు ఇస్తా అన్నారో, ఆ డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళు ఫుల్ చేస్తే మాకు MSME పార్క్ పెట్టుకోవడం మాకే అభ్యంతరం లేదు. మేము ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ రోజు మీ భూములు ఇచ్చామంటే త్యాగం చేసి ఇచ్చాం. భూమి ఎవరినంటే ఇచ్చేస్తారు, తాతలు నుంచి సంపాదించుకున్న భూమి ఎవరు ఇచ్చేస్తారు? నాది పోయింది, 13 ఎకరాలు పోయింది. మా ఫ్యామిలీ అందరిది కలిపి, నాది మదర్ది సిస్టర్ అందరిది కలిపి, మా బ్రదర్ది అందరిది కలిపి పోయింది. ముందు మేమే ఇచ్చాం. మేము ఇవ్వకుండా ఎవరిని భూమి అడుగుతామండి? మా భూమి కూడా అక్కడే ఉంటే మా భూమి కూడా తీసుకున్నాను, మేమే ఇచ్చాం. మరి అటువంటిది ఈరోజు కంపెనీ రానప్పుడు ప్రభుత్వం భూమి వెనక్కి తీసుకోవాలి, లేదా యాజ్ పర్ నామ్స్ ఈరోజు ఉన్న ప్రకారం మాకు ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే 2013లో కోర్టులో ఇప్పుడు ఏ దశలో ఉంది? కోర్టులోనైతే ఇప్పుడు 2 రిట్ పిటిషన్లు వేయడం జరిగింది. మేము ఇప్పుడు 2024లోని వాళ్ళు ఎప్పుడైతే షేర్స్ డబ్బులు డైరెక్ట్గా 2 లక్షల రూపాయలు వేయడం మొదలెట్టారో 2005 జనవరిలోనే మీ కేసు అయితే వేసాం. ఈరోజు అయితే 16 సంవత్సరాలు లేట్ చేస్తున్నారు, 17 సంవత్సరాలు లేట్ చేస్తున్నారంటే మేము 2024 వరకు కూడా మీ అందరూ అందులో షేర్ హోల్డర్స్, మా అందరికీ షేర్ లెటర్స్ ఉన్నాయి. షేర్ బాండ్స్ ఇవ్వండి, సర్టిఫికేట్లు ఇవ్వండి అంటే ఇంకా కంపెనీ రాలేదు కదా ఇస్తామని చెప్పి కంపెనీ 2011లో చాలా తెలివిగా కలెక్టర్గా లెటర్ పెట్టారు. మా కంపెనీ రాలేదు, బాక్సైట్ తీయలేదు కాబట్టి ఈ షేర్లన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. ఎప్పుడైతే కంపెనీ పెడతారో లేకపోతే ఎప్పుడైతే ఈ JSWలు IPO రిలీజ్ చేస్తారో ఆ రోజు వీళ్ళందరికీ షేర్ లెటర్లు, షేర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుంది. 2011లో కూడా ఒక లెటర్ ఇచ్చారు, కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారు. మా అందరికి కాపీస్ పంపించారు. అప్పుడు రైతులు ఎవరైతే భూములు పోయి వాళ్ళందరికీ కూడా కాపీ పంపించారు. దాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో తెలియదు. ప్రభుత్వం ప్రశ్నించడం లేదు, రాజకీయ నాయకులు ప్రశ్నించడం లేదు, అధికారులు ప్రశ్నించడం. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పరిశ్రమలు వచ్చినాయి, 45,000 మందికి ఎంప్లాయ్మెంట్ అన్నారు, చాలా అన్నారు. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? ఏం బాధపడిన పరిస్థితి సార్. 6 నెలల వరకు కంపెనీ వాడు లేదు. జూన్లోని కంపెనీ వాడు JCBలు పెడితే రైతులు నాయకులు అందరూ కూడా వెళ్ళి అడ్డుకున్నారంటే అప్పటి వరకు కంపెనీ వాడు లేనట్టే కదా. ఒక పార్షియల్గా అక్కడక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. ఒక పాత BED కాలేజ్ ఉండేది, దాన్ని కూడా వాళ్ళు కొనుక్కున్నారు ఇందులోనే భాగంగానే. దానికి ఒక కిటికీ లేదు, గుమ్మం లేదు. ఇంకా కంపెనీ వాడు భూమి మీద ఉన్నాడు అని చెప్పడానికి ఒక ఆధారం కూడా లేదు. మేము చెప్తున్నాం కదా, ఈ రోజుకి వచ్చి కంపెనీ వాడికి కరెంట్ మీటర్ కూడా లేదు. అక్కడ ఒక బోర్ లేదు. జనరేటర్ పెట్టుకొని ఒక షెడ్ మొన్న వేసుకొని కంటైనర్ పెట్టి దాంట్లో నడుపుతా ఉన్నాడు. మరి ప్రభుత్వానికి ఎవరండి, అధికారులకు ఎవరండి, మరి కళ్ళు మూసిపోయి ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు కదా. మేము చెప్తున్నా ఎంక్వైరీ చేయండి. DRC మీటింగ్లో వీటి మీద రాలేదా? DRC మీటింగ్లో అసలు ఇండస్ట్రీ సబ్జెక్టే రానివ్వడం లేదు గత 2 మీటింగుల నుంచి కూడా. ఎందుకంటే ఇష్యూస్ అన్నీ వస్తాయని చెప్పో మరి ఎందుకో తెలీదు. గత మీటింగ్లో కూడా ఇండస్ట్రీస్కి సెపరేట్ మీటింగ్ పెట్టుకుందాం, చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నారు. సరే అని ఊరుకున్నాం. మొన్న మీటింగ్లో కూడా ఇండస్ట్రీస్ మీటింగ్ రాకపోతే అప్పుడు నేను కూడా అడిగితే లేదా ఈ నెక్స్ట్ ఈ ఫ్యూ డేస్లో మళ్ళీ మీటింగ్ పెడదామని చెప్తా ఉన్నారు. అలాగని ఇంకొకటి, మా జిల్లాకు వచ్చేసరికి 1166 ఎకరాల్లో MSME పార్క్ అనేది అసలు ఎక్కడ లేదు, మా జిల్లాలో అయితే లేదు. ఇంత పెద్ద పార్క్ పెట్టినప్పుడు ఏదైతే విజన్ 2047 అని మాట్లాడుతున్నారు కదా, 2047 విజన్లోని జిల్లా ప్రాజెక్టు ఇది లేదు, నియోజకవర్గం ప్రాజెక్టులు ఇది లేదు, ఎక్కడా లేదు. మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏటో తెలియదు. మేమేంటనుకుంటున్నాం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద చేసుకొని ముక్కలు చేసి అమ్మేసి వెళ్ళిపోతాడు అనుకుంటా ఉన్నాం. మీరైతే అట్లా అనుకుంటా ఉన్నారు. మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉంది. ఇవాళ మీరు ఏ ఇష్యూ అయినా సరే ముందు మీరే ఉంటున్నారు. అంటే కొన్ని పార్టీ పిలుపునిచ్చే అంశాలు పక్కన పెడితే మిగతా అంశాలన్నింటిలో మీరే ఉంటున్నారు. ప్రధానంగా చూసి గ్రామాల్లో తట్టువ్యాధి విషయం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏ అంశాన్నైనా టేకప్ చేస్తున్నారు. ఏంటి నా మనస్తత్వం అటువంటిది. తప్పు అనిపిస్తే దాన్ని ప్రశ్నించాల్సిందే. సమస్య ఉంటే వెళ్ళి అక్కడ మనం నిలబడాల్సిందే. ఎంతవరకు మ్యాక్సిమం వీలైతే అంతవరకు. అంటే ప్రతిదానికి మీరు వెళ్ళిపోయి చేసేస్తున్నారంటే అన్నట్లకి నేను వెళ్ళలేను. కొన్నట్లకి నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా నా నోటీసులోకి రోజు పేపర్లో ఏదైనా కానీ పలానా దగ్గర తప్పు జరిగింది అనుకుంటే వెంటనే అది MRO గారి సబ్జెక్ట్ అయితే MRO గారికి, RDO గారిది అయితే RDO గారికి, కలెక్టర్ గారిది అయితే వాళ్ళకి పెడతాను. నేను తిరిగి మెసేజ్ పెట్టి సరే ఇది పర్సూ చేయండి. ఎడ్యుకేషన్ సంబంధించి వస్తే DO గారికి పెడతాను, లేకపోతే రెవెన్యూ కావాలంటే లోకల్ అయితే MROకి పెడతాను, లేకపోతే MDOకి పెడతాను. సో ఇలా ప్రతిదాని మీద రియాక్ట్ అవుతాను. మీరు అన్నట్టు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారంటే నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఎప్పుడూ కూడా అడిగే వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉండాలి. ప్రశ్నించే వాళ్ళు ఒకళ్ళు ఉంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. అది పాజిటివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు, ఇప్పుడు మా ఇష్యూ ఉంది, పాజిటివ్గా తీసుకుంటే ఎప్పుడో సెటిల్ అయిపోలే. ఈరోజు అధికారులు అవన్నీ అధికారులకు తెలుసు, గుండెల మీద చేసుకుంటే ఎవరైనా ఈ రైతులకు అన్యాయం జరిగిందనే చెప్తారు, రైతులకు అన్యాయం జరిగిందని చెప్తారు. పాజిటివ్గా తీసుకొని సెటిల్ చేస్తే అంతే అండి. ఆఖరికి Day 1 మీ కోర్టులో కేసు వేయకముందు కంపెనీ వాళ్ళతో కూడా నేను
చెప్పి మాట్లాడాను, పెద్దలతో కూడా మాట్లాడాను. సార్ 2 లక్షల రూపాయలు వాళ్ళకి 18 సంవత్సరాల క్రితం ఉంచుకున్నారు, అట్లీస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇప్పించండి సార్, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి, మీ రైతులందరితో మాట్లాడి ఒప్పిస్తామని. అంతకంటే న్యాయంగా ఎవరిని అడుగుతారేంటి సార్? ఈరోజు 2 లక్షలది ఈరోజు ఎంత ఉంది వాల్యూ, అదే ఉంది ఇది ఉందని కూడా ఆ రోజు నేను అనలేదు. దానికి కూడా మనసు రాలేదు అలా ఎవరికి. మహా ఇస్తే ఈరోజు అక్కడ ప్రాపర్టీ వాల్యూ చూసుకుంటే 2,500 3,000 కోట్లు అని మన పేపర్ ఎవరో రాశారు, 4,400 కోట్లు ఈరోజు దీని వాల్యూ అని. మేము అది కూడా పరిశీలించడం లేదు సార్. మేము అడిగింది అయితే రైతులకి ఆ వడ్డీ కింద ఇవ్వమంటే మహా అయితే 100-150 కోట్లు అయితే రైతులు అందరూ హ్యాపీ అవుతారు. వాళ్ళందరూ బాగా డౌన్ టు ఎర్త్ పీపుల్ సార్. వాళ్ళకి చూడడానికి కూడా ఎవరికి మనసు రాకపోవడం నిజంగా బాధాకరం. రైతుల దగ్గర నుంచి అన్ని పత్రాలు తీసేసుకున్నారా? ది డే వన్. ఆ రోజే మేము ఇప్పుడు ఈ కేసు కోసం మా దగ్గర ఎటువంటి కాగితాలు ఆధారాలు ఏం లేవు. మేము ఏదైతే రిట్ పిటిషన్ వేసామో దాని కౌంటర్స్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కాగితాలు పట్టుకొని ఈరోజు మేము తిరుగుతున్నాం. అప్పుడు దాకా మాకు ఏమీ లేవు. కేసు వేద్దామని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఆర్టీఐ కేసు పెడితే ఏం లేదు, ఆ ఒక జీవో ఒకటే మాకు పంపించేవారు ఎంతసేపును. తర్వాత ఈ కేసులు వేసిన తర్వాత మాకైతే పేపర్లు మేము ప్రొక్యూర్. పక్క నుంచి ఈ రైతుల భూముల మీద మీరు పోరాడుతూ ఉన్నారు, దేవాలయ భూముల పరిరక్షణకు కూడా మీరే. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? అదే కదా అర్థం కాలేదు. ప్రజాప్రతినిధులు సార్ రాజకీయాల వరకు పార్టీలు ఇవన్నీ వ్యవహారం ఎలక్షన్స్ వరకు అవన్నీ చూసుకోండి. తర్వాత కూడా చూసుకోవాలి, తర్వాత కూడా ప్రభుత్వం చూడాలి, పార్టీని చూడాలి, కార్యకర్తను చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి. కానీ ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా మనం ఖచ్చితంగా స్పందించాలా. ఈరోజు పేదవాడికి కష్టం వస్తే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు మాట్లాడాలి. ఈ ప్రభుత్వాలు దేనికున్న పేదవాడిని కాపాడడం కోసం ఈ చట్టాలన్నీ. చట్టసభలో మేము ఉన్నప్పుడు అవి మేము అనుసరించకపోతే ఎవరు అనుసరిస్తారు సార్? ఈరోజు మీరు అన్నట్టు ఎండోమెంట్కి సంబంధించి నేను క్వశ్చన్ వేస్తాను, ఎడ్యుకేషన్ సంబంధించి క్వశ్చన్ వేస్తాను, ఎక్కడ తప్పు జరుగుతున్నా నేను మాట్లాడతాను. అధికారులు చాలామంది నాకు ఏంటి ప్రతి మాట్లాడతారు ఈ నన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది. కానీ అది ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు అది మాట్లాడుతున్నాం అన్నది ఆలోచన చేస్తే చాలా సింపుల్ ఇష్యూ, వెంటనే రిజాల్వ్ అయిపోద్ది అది. అలాగే ఈ జిందాల్ ఇష్యూ కూడా మాట్లాడితే చాలా తొందరగా రిజాల్వ్ అవుతుంది. అంటే మీరు సీఎం గారిని ఏమైనా కలుస్తారా? సీఎం గారు కలాలని నాకు కూడా అనిపించి నేను సీఎం గారు పిఎస్ఓ ఆయన కపర్తి సార్ అని ఉంటారు, ఒకరోజు నేను కాల్ చేసి అడిగాను, సార్ ఏదన్నా నాకు టైం ఇస్తే నేను కలుస్తానని. కాకపోతే మీరు అన్నట్టు ఈయన అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ ఆఖరికి ఏంటంటే మొన్న అనుకుంటా మా రైతులందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడితే ఆయన స్పందిస్తారు. ఎందుకంటే ఇది ఇక్కడే ఉండిపోతుంది, మా నియోజకవర్గంలోనే మా జిల్లాలోనే ఉండిపోతుంది. పైన సీఎం గారికి కానీ లేకపోతే లోకేష్ గారికి కానీ పూర్తిగా విషయాలు తెలుసా తెలీదా అని నేనైతే లెటర్ రాశాను రవిచంద్ర సార్కి. ముద్దా రవిచంద్ర గారికి కూడా లెటర్ పెట్టాను, సీఎం గారికి లెటర్ పెట్టాను, అందరికీ లెటర్స్ అయితే నేను పెట్టాను. రవిచంద్ర గారు అయితే కిందకి లెటర్ రాశారు, ఆర్డీఓ గారిని ఏమో రిపోర్ట్ అడిగారు, ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చి నాకు సబ్మిట్ చేశారు. అందులో అన్ని అవాస్తవాలు ఉన్నాయి చాలా మటుకు. అవన్నీ కూడా తిరిగి మళ్ళీ సీఎం గారికి లెటర్ పెట్టాను, రవిచంద్ర గారికి పెట్టాను, అందరికీ మళ్ళీ లెటర్లు పెట్టాను. ఇందులోని ఏదైతే ఆర్డీఓ గారు ఇచ్చారో ఇందులో చాలా తప్పులు ఉన్నాయండి, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఒక ఎంక్వైరీ వేయండి, ఒక సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జితో లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయండి, వేస్తే నిజాలు తెలుస్తాయి, ఖచ్చితంగా మా రైతులకు న్యాయం జరుగుతుందని నేరుగా. ఎంతమంది రైతులు వెనకాల పోరాటం చేస్తా నిలబడ్డారు, వాళ్ళకి అండగా చాలామంది రైతులు మానసికంగా, ఆరోగ్యపరంగా, అట్లాగే కుటుంబపర ఆర్థిక ఇబ్బందులు. అలాంటి వాటిలో మిమ్మల్ని బాగా కదిలించింది ఏమైనా ఉందా? ఒకటి ఇద్దరు 90 సంవత్సరాలు ఎంతో ముసలం ఉంటుంది, తిన్నక పాపం నడలేదు, ఒంగోని ఉంటుంది మామగారు, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్షన్ మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. అటువంటి వాళ్ళ కోసం మనం ఫైట్ చేస్తున్నంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఆ పరిస్థితి రాకుండా ఉంటే బాగుండన్న ఫీలింగ్. ఈరోజు 178 రోజుల నుంచి చెప్తే నమ్మరు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయనకేం పని పోవట్లేదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు, ఈయన రాజకీయంగా కావాలనో లేకపోతే పేరు కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో అని చాలామంది ఏంటంటే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, ఈర్ష్యాభావం తట్టుకోలేరు. ఒక మనిషిని ఎవరినా కానీ గుర్తిస్తే తట్టుకోలేరు. అటువంటి నేనేం పెద్ద పట్టించుకోను. కానీ నాకు ఒక పక్క బరువు అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఉదయం లేచి పనికి వెళ్తే కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, పూట గడవదు. అటువంటిది అందరూ కూడా 150 ఫ్యామిలీస్ ప్రతిరోజు ఇంటికి ఎవరో వాళ్ళు వస్తున్నారు. అయితే భర్త లేకపోతే భార్య లేకపోతే కొడుకో లేకపోతే తల్లో ఎవరో వాళ్ళు వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ అక్కడ చూపిస్తూ ఈరోజు మేము మాట్లాడుకుంటే సార్ 150 మంది ప్రతిరోజు కనీసం 500 రూపాయలు కూలి అయినా రోజుకి 75,000 చెప్పున ఈరోజుకి ఎంత సుమారు ₹1,00,00,000 వాళ్ళకి వేజెస్ నష్టపోయారు. అది నాకు బాధ అనిపిస్తుంది. ఈ విషయంలో సక్సెస్ అవుతారా మీరు చివరి వరకు? ఖచ్చితంగా న్యాయం అన్నది ఒకటి ఉంది. అందరూ న్యాయం తరపున అందరూ మాట్లాడితే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం మాకుంది. ఎందుకంటే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక కేసు ఇంకొక రిట్ పిటిషన్ తయారు చేస్తే లాస్ట్ 2 months నుంచి మేము తయారు చేస్తుంటే ప్రతిరోజు కొత్త పాయింట్. మొన్న సమావేశం జరిగితే అక్కడే
ఐ స్పోక్ ఫర్ 2 hours. 2 గంటల సేపు నేను మాట్లాడాను నాకు తెలియదు. 2 గంటల సేపు నేను మాట్లాడాను నాకు తెలియదు. అంతసేపు మాట్లాడానంటే అందులో ఎంత విషయం ఉంది. ఈరోజు మీరు నన్ను ఒక జిందాల మీద కదిలిస్తే నేను 3, 4, 5 గంటలు 10 గంటలు మీకు మాట్లాడేస్తాను నేను. ఎందుకంటే అందులో అన్ని ఇష్యూస్ ఉన్నాయి, రైతులకు అన్ని రకాలుగా నష్టం జరిగింది. మీరు పార్టీలో గతంలో యాక్టివ్గా ఉన్నారు, వైసీపీలో, ఇప్పుడు కొంచెం కామ్గా ఉన్నారు. అప్పుడున్న పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఏమన్నా కక్షపూరితంగా ఈ కూటమి గవర్నమెంట్ ఏమైనా వ్యవహరిస్తుందా? వాళ్ళని ఏమైనా పట్టించుకుంటారా మీరు కూడా, లేకపోతే మీరు కామ్గా ఉన్నారు కదా అని వాళ్ళని కూడా వదిలేశారా? అంటే అది కాదు, కానీ మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు. కానీ పార్టీలు పక్కన పెడితే ఈరోజు ఎప్పుడు నష్టపోయేది ఎవరు అంటే కార్యకర్తే. పార్టీ నిలబెట్టడం కానీ, పార్టీ కార్యక్రమాలు చేయడం కానీ, ఎలక్షన్లో తగులాడడం కానీ, ఎలక్షన్ కోసం పార్టీ కోసం జైలుకి వెళ్ళడం కానీ, లేకపోతే అన్నదమ్ములు తగులాడుకోవడం కానీ, కుటుంబాలు విడిపోవడం కానీ, సొంత ఆస్తి కూడా అమ్ముకోవడం కానీ, ఈరోజు ఎంతో టైం స్పెండ్ చేసి పార్టీలు నిలబెట్టేది కార్యకర్తే. కార్యకర్త ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నాడు, ఏ ప్రభుత్వాలు ఉన్నాయండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్న ఫీలింగ్ అయితే నాకైతే లేదు. ఎందుకంటే నేను ఒక కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను. ఈరోజు ఎమ్మెల్సీ అయ్యాను, కానీ నా అదృష్టం మా చిన్నాన్నగారు ఉండడమే నాకు కొద్దిగా ఎలివేషన్, ముందులోనే ఒక ఎలివేషన్ వచ్చింది. సో ఆ రోజు జడ్పీటీసీగా నుంచి ఉంటే అందరూ అభిమానించి గెలిస్తే ఎలాగైతే ఊరేగిస్తారో అలా ఊరేగించి నన్ను గెలిపించారు. సో ఆ కమిట్మెంట్ తోటి నేను వాళ్ళతో ఉండిపోయాను. కార్యకర్త ఉంటేనే పార్టీ. కార్యకర్త నాయకులను తయారు చేయడం, కానీ నాయకుడు ఎప్పుడు కార్యకర్తలను తయారు చేయలేరు. సో అటువంటి కార్యకర్త ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏంట్రా వాళ్ళ పరిస్థితి అని, ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలు అవ్వండి, ఎంపీలు అవ్వండి, ప్రభుత్వం అంతా బిజీగా ఎవరి కార్యక్రమాలు చేసుకెళ్ళిపోతున్నారు. పక్కోడు ఏమన్నా అంటాడేమో ఈరోజు కార్యకర్త మీటింగ్లకు వెళ్ళే పరిస్థితి. ఎక్కడికక్కడ అందరూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఆడు అలాగే ఉన్నారు, పాలకపక్షంలో ఉన్న కార్యకర్త కూడా ఒకలాగే ఉన్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా పర్సనల్ ఫీలింగ్. పార్టీలు ఖచ్చితంగా కార్యకర్తను గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే, పూర్వం ఎమ్మెల్యేలు కావనండి, ఎంపీలు కావాలంటే ఒక గ్రాంట్ ఉండేది. ఏ గ్రామం వెళ్ళినా కానీ ఏదో ఒక రోడ్డో, లేకపోతే ఒక బోరో, ఒక ట్రైనో, ఏదో ఒకటి ఇవ్వడానికి ఆస్కారం ఉండేది. వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళేవారు. ఈరోజు ప్రభుత్వాల్లో చూస్తే చాలా సంవత్సరాల నుంచి, గత 10-15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేస్ గ్రాంట్ లేదు. ఏ ఊరు వెళ్తారు ఎమ్మెల్యే? ప్రభుత్వం ఏదో కార్యక్రమం పెడితే వెళ్ళడమే, లేకపోతే ప్రభుత్వం ఏమో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ పెడితే అది వెళ్ళడమే. కానీ ఈరోజు ఖచ్చితంగా నేరుగా ఎమ్మెల్యేలకు ఒక గ్రాంట్ అనేది ఇచ్చి, ఎంపీలు ఉన్నారు, ఎంపీలకు 15 సంవత్సరాలు 5 కోట్ల గ్రాంటే, ఈ రోజుకి 5 కోట్ల గ్రాంటే. ఈరోజు రేట్లు ఎంత పెరిగాయి. ఆ రోజు 2 లక్షల రూపాయలు ఇస్తే 50 మీటర్ల రోడ్డు వచ్చింది. ఈరోజు 2 లక్షల రూపాయలు ఇస్తే 10 మీటర్ల రోడ్డు రాదు. అయినా ఎంపీ గారికి అదే గ్రాంట్. సో ఈ గ్రాంట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, కార్యకర్తకి నాయకుడు ఇవ్వగలిగింది అదే. సార్ మా ఊర్లో కాలువ ఇవ్వండి, మా ఊర్లో బోర్ ఇవ్వండి, మా ఊర్లో రోడ్డు ఇవ్వండి, మాకు కరెంటు పోల్ ఇవ్వండి అని అడుగుతారు. ఆ కార్యకర్తకి ఏమి చేయలేని పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఈరోజు నియోజకవర్గానికి సంవత్సరానికి ఒక 5 కోట్లు ఇచ్చేసినా ఎక్కువ అయిపోదు సార్. 5 సంవత్సరాలు కలిపి 5,000 కోట్లు అవ్వదు. సంవత్సరం 175 నియోజకవర్గాలు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇచ్చినా కానీ ఎంత అవుతుంది? 850, 875. ఇందా క్యాల్కులేట్ చేసుకుని నేను మామూలు ఎప్పటికప్పుడు లెక్క వేసుకుని ఉంటాను. సంవత్సరానికి 875 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే అవనండి, పార్టీ అవనండి, లేకపోతే ప్రభుత్వానికి అవనండి, కార్యకర్తకు అవనండి, గ్రామంలో అభివృద్ధి అయితే అవనండి. ఏ పార్టీ ఉంటే ఏం సార్, డబ్బు ఇస్తే అక్కడ ఖర్చు పెడతారు. ఆ కాన్స్టిట్యున్సీలోనే కదా, ఆ గ్రామంలోనే కదా ఖర్చు పెడతారు. 5 సంవత్సరాలకి 5 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు ఎన్నో స్కీములు పెట్టి వేల కోట్లు ఈరోజు చూస్తే, గత ప్రభుత్వంలోనేమో గతంలో చూసినా ఇప్పుడు చూసిన ఒక ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే నిధులు తక్కువ, సంక్షేమ కార్యక్రమాలకి కోట్ల రూపాయల్లో గ్రామాలకి రిలీజ్ అవుతా ఉన్నాయి. ఇది కూడా మీరు గమనిస్తూ ఉంటే మీకేం అనిపించదా? ఎందుకు అనిపించదు సార్? ఈ రోజు ఏదైనా ఊరు వెళ్ళాలంటే భయం. నాయకులుగా ఒక గ్రామం వెళ్తే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా, సార్ మాకు ట్రైన్ అండి అంటే వెంటనే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ ఏంటన్నా వాటి నుంచి ఏదైనా ఇద్దామని నాకు ఆలోచన. కానీ ఇంకా నేను అనకూడదు కానీ సర్పంచ్, ఎంపీటీసీ బెటర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కంట. ఎందుకంటే సర్పంచ్ దగ్గర గ్రాంట్ ఉంటుంది, పంచాయతీకి సంబంధించి జనరల్ ఫండ్ ఉంటుంది, లేదా 15th ఫైనాన్స్ ఏదో ఉంటుంది. వాళ్ళు ఏదో రోడ్డు, ఏదో కాలువ, బోరు తీయగలరు. మేము వెళ్తే అది చేయలేం. మండల పరిషత్కి వెళ్తే వాళ్ళకి సంవత్సరానికి 40 లక్షలు, 50 లక్షలు మండలాలకు వస్తున్నాయి, మున్సిపాలిటీలకు వస్తున్నాయి. ఈ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఏటిదో పరిస్థితి తెలియదు. గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉండాలి ఖచ్చితంగా. ప్రతి గ్రామంలో కూడా మా ఎమ్మెల్యే గారు ఇది ఇచ్చారు. పార్టీలు వదిలేండి, పార్టీలు గారు గత ప్రభుత్వంలోనే అంతకుముందు కూడా ఇచ్చుంటే బాగున్నాం. అటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 1000 కోట్లు చెప్పిన ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇచ్చేస్తే ఎంత డెవలప్ అవుతుంది? చాలా అవుతుంది.
కళ్ళు ఎదురుకుంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఈరోజు చూస్తే గత ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పు, 3 లక్షల కోట్ల అప్పు, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక 2 లక్షల కోట్ల అప్పు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఆ 1,00,000 కోట్లు ఎందుకంటే 5 సంవత్సరాలకు కలిపి 5,000 కోట్లు ఇస్తే గ్రామాలు ఎంత అభివృద్ధి చెందుతాయి. ఆ దిశగా ఆలోచిస్తే బాగుంది నా పర్సనల్ ఫీలింగ్. మీ పర్సనల్ అంటే ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం, వారు చెప్తున్న మాటలకి ఇచ్చిన హామీలకి గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంతవరకు మీ ఒపీనియన్ ఏంటి? అంటే గత ప్రభుత్వంలోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనుకొని కార్యక్రమాలు చేశారో, ప్రభుత్వం ఒక పక్క ఇబ్బంది పడుతుంది, అప్పులు అయిపోతుంది, ఇవన్నీ కూడా ఒక పక్క తెలిసినప్పటికీ కూడా సామాన్య ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని నాకు అనిపించింది. నా మనసుకు అనిపించింది చాలా సంతోషంగా ఉన్నారని. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడప కార్యక్రమం పెడతారు, దర్జాగా వెళ్ళేవారు. వెళ్ళి ఇక మీ ఇంటికి 50,000 వచ్చింది, 1,00,000 వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చిందని ఎమ్మెల్యేలు పంపుతూ వెళ్ళేవారు. అది చాలా సంతోషం. ఒక పక్క రాష్ట్రం ఫైనాన్షియల్గా క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నా కానీ ప్రజలు హ్యాపీగా ఉన్నారని మాలాంటి రాజకీయ నాయకులకి మాకు నచ్చుతుంది. ఎవరైతే విశ్లేషణలు ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళకేం పని లేదు, ఉచితాలు ఏటి, అయ్యేటి, ఇయ్యేటి అని. ఆఖరికి గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా మొన్న ఏటు అవసరమా, బస్సు ఫ్రీ బస్సు ఇవన్నీ అవసరమా అని ఆ పెద్ద ఆయన కూడా అనే పరిస్థితికి వచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో కూడా సూపర్ 6 అని పెట్టారు, ఆ కార్యక్రమం నడుస్తున్నాయి. అలాగే ప్రతిరోజు అభివృద్ధి కార్యక్రమం, ఇన్ని లక్షలు అభివృద్ధికి వచ్చింది, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవి ఇంప్లిమెంట్ అయితే చాలా సంతోషం. చాలా సంతోషం. గ్రామీణ స్థాయికి వచ్చేసరికి ఎక్కడొకటి ఇంప్లిమెంటేషన్ కనిపించడం లేదు ఏది కూడా. అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి, వస్తేనే కదా దాని రిజల్ట్. అవన్నీ కూడా వస్తేనే కదా దాని పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు? అట్లాగే పీపీఏలకు సంబంధించి, వైద్య కళాశాలకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత అంశాల మీద కంటిన్యూటీగా ఏదో ఒక ఇష్యూ మీద చేస్తున్నారు కదా. ఏంటి ప్రజల్లో నిజంగా అప్పుడే ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందా? సార్, రాజకీయాలు వాళ్ళకి తప్పదు, పైన ఉన్న వాళ్ళకి తప్పదు. ఏ ప్రభుత్వం ఉంటే ప్రతిపక్షం ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడక తప్పదు. కాకపోతే అది రైటా రాంగా అన్నది అసెస్మెంట్ చేసుకుంది ఫైనల్గా వాటర్ ఎవరైనా మార్చగలరు. సీఎం గారు లేకపోతే ఇంకా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఏం మార్చలేరు. ఎవరినైనా మారుస్తే వాటరే మార్చగలరు. వాటర్ ఆలోచన చేయాలి ఏది కరెక్ట్ ఏది రైట్ అని. కాకపోతే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడ్ దీని గురించి మాట్లాడడం, ముఖ్యంగా మెడికల్ కాలేజీలో పాజిటివ్గా ఆలోచిస్తే ఒకలాగా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే ఒకలాగా ఉంటుంది. సో ఇన్ని డబ్బులు పెట్టి ఈ కాలేజీలో సుమారు ఇంకా 8,000 కోట్లు ఖర్చు పెట్టి, జిల్లా కూడా ఉంది కదా, మా జిల్లాలో కూడా ఉంది. కాలేజ్ రన్ అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది, కంప్లీట్ అయ్యి రన్ అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది. అది లాస్ట్ 2 years నుంచి కూడా ఉంది, చాలా బాగా రన్ అవుతుంది. ప్రతి చోట కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చింది, చాలా మంది వైద్యులు వస్తారు. మెడికల్ కాలేజ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే, టు మై పర్సనల్ ఒపీనియన్, గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వేరు, ప్రైవేట్ హాస్పిటల్ వేరు. ఎంత కాదనుకున్నా అవుననుకున్నా కానీ దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, అది ఎందుకు మారుస్తున్నారని ప్రజలు మాట్లాడుకోవడం, ఇదేమవుతుందంటే రిఫ్లెక్షన్ అంతా ప్రభుత్వం మీదకి పోతుంది. ఈరోజు ఓట్ షేరింగ్ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చింది, అవతల కూటమికి ఏమో మిగిలిన బ్యాలెన్స్ 60% వాళ్ళకి వచ్చింది. ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు కానీ ప్రజలు ఒక్క నిమిషంలో చాలామంది ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ఉంటారు, 30 సంవత్సరాలు ఉంటారు అనుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా 15 సంవత్సరాలు ఉండాలి, 25 సంవత్సరాలు ఉండాలని అనుకుంటున్నారు. కాకపోతే ఆ ప్రభుత్వం ఎంత ఇచ్చినా కానీ ప్రభుత్వం ఎందుకు మారిపోయింది? సామాన్యుడు ఆలోచన బట్టి ఉంటుంది. మరి ఇది కూడా ఈ ప్రభుత్వం కూడా ఎంత చేసినా కానీ సామాన్యుడు ఆలోచన ఉంటుంది. అది కూడా ఇంకా గుడ్ ఆర్ బ్యాడ్. ఒకే పార్టీకి ఆ రోజు 151 సీట్లు అయితే ఉన్నాయండి, ఈరోజు 164 అయితే ఉన్నాయండి. ఇది కాకుండా కానీ ఉంటే చాలా బాగా ఇంకా ప్రజల గురించి బాగా పట్టించుకున్నామని ఉదయాన్నే నేను మా కేసులు మాట్లాడుకున్నట్టు మా లాయర్ గారితో ఏదో డిస్కషన్ వస్తే మాట్లాడుకుంటే, ఇంత ఎక్కువ కాకుండా ఒక 175కి వచ్చేసరికి 175 అలాగానే ఉంటే, బ్యాలెన్సింగ్గా ఉంటే ఇంకా ప్రజల గురించి ఇంకా బాగా పట్టించుకొని, ఇప్పుడు వన్ సైడ్ పూర్తిగా అభివృద్ధి కాసి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వస్తున్నాయని. ఈరోజు చూడండి, మీకు మన సమ్మిట్ జరిగింది, 13 లక్షల కోట్లు వచ్చాయి, 11 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తా ఉన్నారు. మా జిల్లాలకు వచ్చేసరికి ఏమో 500 కోట్లు పెట్టుబడి అట, 45,000 ఉద్యోగాలు అంట. ఈరోజు 1,00,000 కోట్లు పెడితేనే 1,00,000 ఉద్యోగాలు అనడం లేదు. ఇక్కడ 500 కోట్లు, 540 కోట్లు పెట్టుబడిని 45,000 ఉద్యోగాలు అంటే ఎవరిని మోసం చేసేస్తారు? ఏం ఉద్యోగాలు ఇచ్చేస్తారు ఆయన? అక్కడ ఏ కంపెనీ పెడతాడో కూడా అనౌన్స్ చేయడం లేదు ఎంఎస్ఎంఈ పార్క్లోనే. దానికి ఒక ఈసీ లేదు, పొల్యూషన్ లేదు, ఒక ఏ క్లియరెన్స్లు ఏమీ లేవు, అక్కడ ఏమీ లేవు. రోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటారా మండలాల్లో?
చాలా ఎక్కువ తిరిగేవాడిని సార్. రీసెంట్గా జిల్లాల ఇష్యూ వచ్చేసరికి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెళ్తాను. స్కూల్స్ కావనండి, ఆఫీసులు కావనండి, సచివాలయాలు కావనండి, హాస్టల్స్ ఇవన్నీ కూడా తిరుగుతాను. నాకు చేతనైంది నేను చేసుకుంటూ వెళ్తున్నాను. హాస్టల్స్ అవి ఉంటాయి కదా, ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలి. మీరు మెగా పేరెంట్ మీటింగ్లో పాల్గొనలేదా? పాల్గొన్నాను, 2 చోట్ల పాల్గొన్నాను. అంటే కొన్ని ఆకస్మిక తనిఖీలు చేస్తా ఉన్నారు. అవే వెళ్తాను హాస్టల్స్ కాట్లకి ఉందా? ముందు నుంచి ఉంది. ఈ రోజే కాదు, ముందు నుంచి అలవాటు ఉంది నాకు. వెళ్తాను, ఎందుకంటే ఎవరో ఒకరు చెక్ చేయాలి, ఎవరో ఒకరు మనం చూస్తున్నారని. ఎగ్జాంపుల్ ఏం లేదు, మనకు మీటింగ్ జరిగినప్పుడు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఉంటుండగా ఒక మీటింగ్ జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ గురించి డిస్కషన్ వస్తే నేను అన్నాను, ఖచ్చితంగా సీసీ కెమెరాస్ వాచింగ్ అన్నీ ఉండాలి సార్ అని మాట్లాడుతూ చెప్పాను. ఒక పని చేస్తాను, ఇనిషియేషన్ నేను తీసుకుంటాను, మా మండలంలోనే అవనండి ఎక్కడ నేను మా మండలంలో నేను హాస్టల్లోని సీసీ కెమెరాస్ పెట్టిస్తానని. నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్ వచ్చారు, 1 month గ్యాప్ నేను పెట్టించి చెప్పాను, కలెక్టర్ గారు ఆ రోజు మీకు మాట ఇచ్చాను, నేను పెట్టాను అనేసి. సో అలాగా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకుంటే ప్రతిదీ ప్రభుత్వం చేయక్కర్లేదు. పోనీ ప్రజాప్రతినిధులు పోనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అయినా తెచ్చి ప్రతి దగ్గర హాస్టల్స్, స్కూల్స్ వాచింగ్ ఉండాలి ఖచ్చితంగా. సచివాలయాలు ఉన్నాయి, సచివాలయాలు కూడా వాచింగ్ లేకపోతే ఏమవుతుందంటే, ఇంతకుముందు వాలంటీర్ అన్న అతను ఉండేవాడు, వాలంటీర్ గతంలో ఉండేవారు. ఉన్నప్పుడు బాగా కోఆర్డినేషన్ బాగా ఉందని ఒక ఫీలింగ్. నేను ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు అడుగుతాను, వాలంటీర్స్ ఉంటే బాగుందా బాగోలేదా ఏంటని. అందరూ వాలంటీర్ ఉంటే బాగుందన్న ఫీలింగ్ అయితే ఉన్నారు. ఈరోజు ఏమవుతుంది, ఆ సచివాలయంలో ఎవరు ఉంటున్నారో తెలియదు, ఎవరు లేరో తెలియదు. ఆ యూనిఫామ్ ఉండేది, ఆ యూనిఫామ్ కూడా తీశారు. సో ఇది కొంచెం మళ్ళీ రీథింక్ చేస్తే బాగుండేమో. ప్రజలు హ్యాపీగా ఉండేవారు ఆ రోజు, ఆ సిస్టంలో ప్రజలు హ్యాపీగా ఉండేవారు. సిస్టంలో ప్రజలు రీథింక్ చేస్తే బాగుంది. ఎందుకంటే మాట ఇచ్చారు, ఆ ప్రభుత్వం మాట ఇచ్చింది, ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది. అదృష్టం దురదృష్టం మా వాలంటీరు ఇంకొక ఉద్యోగానికి వెళ్లకుండా 5,000 రూపాయలతో మా ఊర్లోనే పని కదా అని చెప్పి. ఇప్పుడు మీ మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ మనసులో ఆయన స్థానం ఏంటి? ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది సార్. ఎప్పుడు మనుషులు మనస్తత్వాలు మారిపోకూడదు. మనకి బాగుంటే ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా ఉండకూడదు. ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. కాకపోతే ఆ పరిస్థితులు బట్టి చిన్న ఇబ్బందులు కలిగితే 5 to 10% డీవియేషన్. ఈ పార్టీ అవనండి, ఆ పార్టీ అండి, ఏ నాయకుడైనా కానీ అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నన్ను ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టింది ఆయన, అది నేను మర్చిపోతే ఎలాగవుతుంది? అంటే మీ వరకు చూస్తే మీ ప్రాంతంలో స్థానిక అంశాల మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇవాళ గిరిజనులకు సంబంధించి అంటువ్యాధులు కావచ్చు, వీటన్నిటి మీద ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తుందా? అంటే డిఆర్సీ మీటింగ్స్లో ప్రతిదీ డిస్కస్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఎమ్మెల్యేలు అయితే అవునండి, అలాగే గవర్నమెంట్ కూడా, కలెక్టర్ అండ్ మిగిలిన టీం అయితే అవునండి, అందరూ బాగానే యాక్టివ్గానే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంప్లిమెంట్ అయిపోవాలి. ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఏం లేదు, ఈ వాటర్ ట్యాంక్స్ అండి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ సుమారు 123 ట్యాంకులు స్టెప్స్ లేవని ఎప్పుడు గత 3 సార్లు మాట్లాడుకుంటున్నాం. చేయాలనుకోవడం కానీ అది ఇంప్లిమెంటేషన్ అయిపోతే బాగుండు. అటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఈరోజు ట్యాంక్ క్లీన్ చేయాలంటే మెట్లు లేకుండా ఎవరెళ్ళి క్లీన్ చేస్తారు సార్. అటువంటి కొన్ని సీరియస్గా ఉన్నాయి, సీరియస్గా తీసుకోవాలి. తీసుకుంటే బాగుండు. గవర్నమెంట్ ఫండ్స్ ఖచ్చితంగా పంచాయతీ లెవెల్ వరకు డైరెక్ట్గా రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే వస్తూ ఉన్నాయి. మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా నేరుగా పంచాయతీలకు డబ్బు ఇచ్చి, లేదా ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చి, ఎమ్మెల్యేలు డబ్బు ఇస్తే ఎక్కడ ఖర్చు పెట్టేస్తారు? ఆ నియోజకవర్గంలోనే కదా. సో వాళ్ళకి పేరు ఉంటుంది, వర్క్ జరుగుతుంది, అది బాగుంటుందని నా ఉద్దేశం. మీ ఫ్యూచర్ ఏంటి? ఏం డిజైన్ చేసుకున్నారు? నా ఫ్యూచర్ నా కార్యకర్తలు, నా ప్రజలే. వాళ్ళు ఏ నిర్ణయం చేస్తే అటు వెళ్ళిపోవడం. మనం మిగతా వాళ్ళు ఎలా డిజైన్ చేసినా విధి మీకు వేరే అవకాశాలు ఇవ్వకపోయినా మీరు సృష్టించుకొని కొత్త దారి వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా, రహదారి. ఏంటి మీ ఫ్యూచర్కి సంబంధించి? అంటే నేనేదో ఎమ్మెల్యే అయిపోవాలా లేదా ఇంకోటి అయిపోవాలని మనస్ఫూర్తిగా అయితే ఎప్పుడు అనుకోలేదు. అలా జరుగుతూ ఉంది. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన ఇంకా మంచి పదవులు ఉంటే బాగుండేమో, ఇంకా మనకి ఇంకా బాగా సర్వీస్ ఇస్తారేమో అని. చాలామంది అధికారులు కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతిదీ నేను స్పందిస్తాను కాబట్టి. అధికారులు ఈరోజు నేను రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నానంటే ఒక పక్క రాజకీయ నాయకులు సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా నాకు అధికారులు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నేను అడిగితే 99% నాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇష్యూ నేను తీసుకెళ్తాను, అక్కడ సమస్య తీసుకెళ్ళి ఇది సమస్య అంటే ఖచ్చితంగా అధికారులు నాకు సపోర్ట్ చేయబట్టి ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను అనుకుంటే, ఒకటి నా కార్యకర్తలు అవునంటే, రెండోది అధికారులు బాగా నాకు సపోర్ట్ చేస్తారు. జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా అందరూ నాకు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ కుటుంబం నుంచి ఎట్లా ఉంది? తెలుగుదేశం పార్టీ మేడం గారు ఉన్నారు కదా, ఆమె యాక్టివిటీస్ ఆమె చేసుకుంటూ వెళ్తుందా? ఆవిడ యాక్టివిటీస్లో ఆవిడ ఉంటారు, నా యాక్టివిటీస్ నాయి. మా ఇద్దరికి మధ్యలోని ఈ యాక్టివిటీస్లో మా ఇద్దరికి కూడా
డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఇదేంటది అదేంటిది డిస్కషన్ అయితే నడుస్తూ ఉంటుంది. ఆవిడ కమిట్మెంట్తో ఆవిడ పని చేసుకుంటున్నది, నా కమిట్మెంట్తో నేను ప్రజలతో కమిట్మెంట్ అయి ఉన్నాను. నాకు పార్టీ కబురు పెట్టలేదు, ఏదీ లేదు. కాబట్టి నేను ప్రజలకి జవాబుదారంగా నేను నా పని నేను చేస్తాను. గతంలో మీరు వైసీపీ మీద చేసిన అంశాలు, ఆరోపణలు కావచ్చు, ఇవాళ వాటిని నిజం నిరూపించే సిచ్యువేషన్ పార్టీ అంటే అట్లాగే మీరు చేసిన ఆరోపణలకు అనుగుణంగా పార్టీ యాక్టివ్గా లేదా కాన్స్టిట్యున్సీలో? నేను పెద్దగా ఆరోపణలు చేసినప్పటికీ అంటే పార్టీ యాక్టివ్గా లేదంటే ఇంకా యాక్టివ్గా ఉండాలి. ఏ పార్టీ అయితే అవునండి, ఎవరైతే అవునండి. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారంటే ప్రజలందరూ అభిమానించి మనల్ని నిలబెడతారు. గెలుపు ఓటమి పక్కన పెట్టండి, బాధ్యత అన్నది ఒకటి ఉంటుంది కదా. 10 ఉంటే ఒకలాగా 10 ఒకటి లేకపోతే మా ఎమ్మెల్యే గురించే కాదు, అందరి గురించి నేను ఇన్ కామన్ చెప్తున్నాను. మా ఎమ్మెల్యే గారి గురించే కాదు, శ్రీనివాస్ గారు నాకు మిత్రుడు, ఆయన గురించే కాదు, అందరి గురించి నేను చెప్తున్నాను. ఈరోజు మన పదవి లేదని ఎందుకు వదిలేయాలి? ఈరోజు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా వైసీపీలు ఉన్నారుగా. వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా మనం స్పందించాలి. మీకు శ్రీనివాసరావు గారికి ఏ ఇబ్బందులు లేవు అంటే ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆయన టికెట్ ఇవ్వడం మీరు వ్యతిరేకించారు, ఇవాళ మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. పాజిటివ్గా మాట్లాడడం కాదు, శ్రీనివాసరావు గారు ముందు నాకు ఫ్రెండ్, తర్వాత పొలిటికల్గా పరిచయమైన ఫ్రెండే. కాకపోతే ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా వదులుకోం. ఎందుకు వదులుకోవాలి? రాజకీయ పదవులు వస్తే పదవులు పోతాయి. అయినా నన్ను 4 మాట్లాడినారు, నేను ఆయన 4 మాట్లాడినాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మీరు ఒకసారి మా కాల్ డేటా చూస్తే ఎలక్షన్ అయిపోయి కూడా నేను 10 సార్లు ఫోన్ చేసి ఉంటాను ఆయన. ఎలక్షన్ తర్వాత కూడా నేను ఆయన చాలాసార్లు 10 సార్లు అయినా ఫోన్ చేసి ఉంటాను. ఎక్కడన్నా ఫంక్షన్ దగ్గర కలిస్తే చూసినాడు, ఏంట్రా ఇది పరిస్థితి అనుకున్న పరిస్థితి. ఎందుకంటే నేను కలిసి కూర్చొని మేము మాట్లాడతాం, ఇద్దరు కలిసి భోజనాలు చేసిన రోజు పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరంన్నరలోనే. అదే ఉండదు. ఈ ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకు ఉండాలి. కాకపోతే బ్యాడ్ లక్ అలాగే జరగకూడదు. ఎందుకంటే ఆయన నేను ఒక మాట మీద రాజకీయాల్లో ముందుకెళ్ళినట్టు అది కంటిన్యూ అయితే బాగుండు. మధ్యలో ఎవరెవరో రకరకాలుగా చెప్తారు, ఆ స్వలాభాల కోసమో లేకపోతే రకరకాల ఇష్యూస్ పెడతారు కొన్నాటికి. ఎందుకంటే నేను కొన్ని విషయాలు ఒప్పుకోలేను. సో అటువంటిది కొంతమందికి నచ్చదు. సో రకరకాల గ్యాప్స్ పెడితే అది మనం అందులో పడిపోయి ఇబ్బంది పడ్డాం మేము. అంతకంటే ఏం లేదు. చివరిగా ఉత్తరాంధ్రకు సంబంధించి డెవలప్మెంట్ విషయంలో పరుగులు పెడుతుందని ఓ పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్లు కావచ్చు, గూగుల్ సెంటర్లు కావచ్చు, ఐటీ పార్కులు కావచ్చు, ఈ పక్కన ఇండస్ట్రియల్ పార్కులు, ఇదంతా ప్రచారమైనా నిజంగా ఉత్తరాంధ్రకు మంచి రోజులు వచ్చాయి సార్. ఈరోజు రాష్ట్రం అంతా చాలా మంచి రోజులు వచ్చాయి. రోజు పేపర్లో చూస్తే చాలా మంచి రోజులు వచ్చినట్టు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా పేపర్లో నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈరోజు ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబడిపోయిందంటే ఏం వెనకబడిపోలేదు ఉత్తరాంధ్ర. ఈరోజు అందరూ కూడా వైజాగ్ని చూస్తున్నారు, భారతదేశంలో అందరూ వైజాగ్ని చూస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం మీరు వెళ్ళండి, ఎన్ని ఇండస్ట్రీస్ అయ్యి ఉన్నాయో. ఇంకా కొంచెం వెనక ముందే మేమే మా జిల్లా కొద్దిగా తక్కువ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. ఏం వెనకబడిపోలేదు. ఏదైతే ఈ సిస్టమ్స్ ఏదైతే అనుకుంటున్నారో ప్రభుత్వాలు అనుకుంటున్నాయో, ఆ గూగుల్ డేటా సెంటర్లోని 1,00,000 ఉద్యోగాలని ఒకలంటారు. ఆ బీజేపీ విష్ణు కుమార్ రాజు గారు ఏమో వచ్చే 200 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అదేమో అర్థం కాని పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్. ఐటీ పార్క్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కదా, ఐటీ కంపెనీస్ ఓవరాల్గా, ఒక గూగుల్ అనే కాకుండా మిగతా ఓవరాల్గా ఎక్కువ వస్తున్నాయి కదా. ఎందుకంటే వైజాగ్లో ఫీజిబిలిటీ ఉంది. రెండోది చాలా ఎటువంటి ఇష్యూస్ ఉండవు, చాలా ప్రశాంతమైంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఏరియా. కాబట్టి ఆ ప్రాంతంలోకి వస్తే మా ప్రాంతంలోకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కాబట్టి కాకపోతే ఏంటంటే కంపెనీ పెడితే ఉద్యోగం వచ్చేది, ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం వస్తుంది. క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ అంటున్నారు. మా ప్రాంతంలో ఎవరికి ఉద్యోగాలు వస్తాయంటే 5% కూడా రావు. ఇప్పుడు ఎవరైతే మా రైతులందరూ జిందాల్లో నిర్వాసితులు రైతులు ఉన్నామో ఇల్లు మా అందరికి ఉద్యోగాలు అడుగుతున్నాం. ఏం ఉద్యోగాలు వస్తాయి? ఆ గేట్ దగ్గర ఉండే ఉద్యోగమో, లేకపోతే చిన్న టీ కాఫీయో, లేకపోతే ఆఫీస్లోనో, లేకపోతే చిన్న అక్కడక్కడ యార్డ్లో ఉండే అవే వస్తాయి. కానీ కంపెనీ వస్తే మనం తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి వేసిరు కదా. సో ఇక్కడ ఎన్ని వచ్చినా కానీ ఆ స్కిల్ చూసుకుంటారు. కంపెనీ ఉత్తినే రాదు కదా, ఆ డెవలప్ అవడం కోసం వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ స్కిల్డ్ పీపుల్ చాలా తక్కువ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవునండి, ఇవన్నీ కూడా ఎక్కువగా పెట్టి లోకల్ ప్రయత్నిస్తే బాగున్నాం. జిల్లా కేంద్రం మార్చాలని ట్రై చేసినట్టు. జిల్లా కేంద్రం కాదు, జిల్లా మా కాన్స్టిట్యున్సీని వైజాగ్ జిల్లాలో పెడతారని ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా డిస్కషన్ జరిగాయి. గతంలో కూడా జిల్లాలు పెట్టినప్పుడు మా నియోజకవర్గాన్ని వైజాగ్లో పెడితే బాగుంటుందని చాలామంది ప్రపోజ్ చేశాం. అందులో మేము కూడా పెడితే బాగుంటుందని మేము కూడా మాట్లాడాం. కాకపోతే ఆ రోజు జరగలేదు. కూటమి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది వైజాగ్ జిల్లాలో పెడితే బాగుంటుందని. కాకపోతే విజయనగరం జిల్లాలో ఉంటే రాజకీయ నాయకులుగా ఉంటాం. వైజాగ్ జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఏదో కామన్ మ్యాన్ లాగా అయిపోతాం అందరం. ఎందుకంటే అది జీవీఎంసీ మాకున్న రాజకీయ స్టైల్ ఏంటంటే ఆ పంచాయతీలు, ఎంపీటీసీలు ఇవన్నీ పట్టుకొని జిల్లాలో విజయనగరం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళడం వేరు, వైజాగ్ జిల్లాలో వెళ్ళడం వేరు.
జగన్ గారు ఎప్పుడైనా మళ్ళీ దాని తర్వాత ఆ ఎపిసోడ్ల తర్వాత ఏమైనా లేదు, అసలు ఎక్కడ కూడా ఎదురు కూడా పడలేదు, ప్రస్తుతానికైతే ఎదురు అయితే పడలేదు. మా బొత్స సత్యనారాయణ గారు అయితే ఎప్పటికప్పుడు కౌన్సిల్లో కలుస్తాం, బయట ఫంక్షన్స్లో కలుస్తాం, అవన్నీ కలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇందుకు రఘురాజు గారి ఆలోచనల అభిప్రాయాలు. నిజంగా జిందాల్ రైతులకు సంబంధించి భూములు ఇచ్చి వాళ్ళ చాలా కష్టాలు పడతా వాళ్ళకి సంబంధించి రోజు దినసరి కూలీకి వెళ్ళి పూట గడుచుకునే రైతుల పరిస్థితి, వాళ్ళ రైతులు కాస్త రైతులు కూలీలుగా మారి చాలా దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారని వీళ్ళ పక్షాన పోరాడడం తనకు నిజంగా ఆత్మసంతృప్తితో పాటు రైతులకు న్యాయం జరిగితే అంతకన్నా సంతోషం ఏం లేదన్నారు. ఈ అంశాన్ని ఇంకా పై స్థాయికి వరకు తీసుకెళ్ళి వాళ్ళని మరింతగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, వాళ్ళ హక్కులన్నీ పొందే విధంగా తను కృషి చేస్తానని, తన పార్టీలకు అతీతంగానే ఇది పనిచేస్తానని, ఈ అంశం మీద ఎవరు ముందుకు వచ్చినా సరే ఆహ్వానిస్తానని చెప్తా ఉన్నారు. పార్టీలకు సంబంధించి తనకు ఏదైతే పదవి ఉందో ఆ ఎమ్మెల్సీ పదవికి న్యాయం చేస్తా ప్రజల దగ్గరగా ఉంటే సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.